ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు ద్వారకా వీడియోస్ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ద్వారకాలో ఉన్నాం. సో ఇక్కడ మీరు చూస్తున్న టెంపులే ద్వారకా టెంపుల్. అసలు నిజంగా ఒక అద్భుతం అని చెప్పాలి. ద్వారకా కట్టడాలు ఏది చూసినా కూడా ఆ కళా నైపుణ్యం ఉట్టి పడుతుంది అనమాట. చూస్తుంటే లోపల టెంపుల్ బయటకు అలా ఉంది, కానీ లోపలికి వెళితే మొత్తం కూడా ఎక్కడ కెమెరా అలవలేదు కాబట్టి మీకు చూపించలేకపోయాను. ఆ చుట్టూ మెయిన్ టెంపుల్ చుట్టూ టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఇది వచ్చి వెనకాల సైడ్ ఎంట్రన్స్ అన్నమాట. స్టెప్స్ ద్వారా మనం పైకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ స్టెప్స్ నుంచే వాళ్ళు కెమెరా అలౌ చేయరు. అందువల్ల నేను కొన్ని పిక్స్ కూడా లాస్ట్ వీడియోలో యాడ్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఈ ద్వారకా టెంపుల్ ని మనం మెయిన్ టెంపుల్ అనమాట. దీన్ని దర్శించుకున్న తర్వాత మనం ఇక్కడ గోమతి నది దగ్గరకు వచ్చాం. గోమతి నదిలో స్నానం చేసి అక్కడ దీపాలంతా కూడా పెడుతూ ఉంటారు. అక్కడే సుధామ సేతు బ్రిడ్జ్ ఒకటి ఉంది. సో ఆ బ్రిడ్జ్ కూడా, ఆ బ్రిడ్జ్ పై నుంచి వ్యూ అయితే చాలా అదిరిపోతుంది. ద్వారకలో ఎక్కడ ఏ ప్లేస్ చూసినా చాలా పాత కట్టడాలు, నిజంగా లైఫ్ లో ఒక్కసారైనా సరే విజిట్ చేయాలి అనిపించేలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ అవతల ఒక టెంపుల్ ఉందన్నమాట. సో ఆ టెంపుల్ ని చూడడానికి వెళ్తున్నాం. అంతకు ముందైతే బ్రిడ్జ్ లో అవతలకి వెళ్ళాలంటే బోట్ లో వెళ్లే వాళ్ళ, ఇప్పుడు రీసెంట్ గా ఇది కట్టారు. సో ఇక్కడ ఏం బ్రిడ్జ్ ఇది? సుధామ సేతు బ్రిడ్జ్. సో దీన్ని మనం ఎక్కాలంటే 10 రూపీస్ టికెట్ అనమాట. టికెట్ కౌంటర్ ఉంటుంది. తర్వాత మనం ఇట్లా ఇటువైపు టికెట్ కౌంటర్ పక్కన. సో దాని ద్వారా మనం బ్రిడ్జిని చేరుకోవాలి. సో బ్రిడ్జ్ పైకి ఎక్కి అవతలకి వెళ్తే భీష్ముని కుండమో ఏదో చెప్పారు, అది ఉందంట. అది ఉందంట. సో దాన్ని చూద్దాం. సో ఈ బ్రిడ్జ్ వచ్చి హ్యాంగింగ్ బ్రిడ్జ్ లాగా ఉంటుంది. కాకపోతే మనకు వ్యూ అయితే ఇటువైపు అటువైపు రెండు వైపుల సముద్రం బ్యాక్ వాటర్ వస్తుంది అనమాట. ఆ బ్యాక్ వాటర్ వ్యూలో ఆ బోటింగ్, తర్వాత ఆ విజువల్స్ అయితే అదిరిపోతాయి. అక్కడి నుంచి ద్వారకా వ్యూ కూడా మనం చూడొచ్చు. సో మనం ఇప్పుడు ఆ బ్రిడ్జ్ నుంచి అటువైపు వెళ్తున్నాం. సో అటువైపు వెళ్ళిన తర్వాత ఒక టెంపుల్ ఉంది. తర్వాత అక్కడ ఏంటంటే వంటెలంతా ఉంటాయి, వంటెలతో రైడ్ చేయొచ్చు. అదొకటి ఉంది. ఇంకొకటి ఈవినింగ్ అనైతే ఇంకా అదిరిపోతుంది. కాకపోతే ఈవినింగ్ ఇప్పుడైతే ఏదైతే వాటర్ మనం చూస్తున్నామో, చూసారా మన కనుచూపు మేర వరకు వాటర్ ఉంది కదా, అదే మనం ఈవినింగ్ వచ్చినట్లయితే ఒక్క డ్రాప్ కూడా ఇక్కడ ఉండదు. ఈవినింగ్ అంతా కూడా ఈ వాటర్ అంతా కూడా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. సో ఖాళీగా మనం నడవచ్చు అనమాట, వాటర్ లో నడవచ్చు. ఇప్పుడైతే చాలా లోతుంది. ఈవినింగ్ అయితే అసలు ఏమి ఉండదు. సో ఈవినింగ్ కూడా ఆ వ్యూ ఎలా ఉందని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు మనం బ్రిడ్జి నుంచి అటువైపు వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ద్వారకా నగరం ఇక్కడి నుంచి చూసినట్లయితే అద్భుతంగా కనిపిస్తుంది. సో మనం ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. భీముడు నిర్మించిన ఆలయం అంట ఇది. సో దాన్ని మనం చూద్దాం. ఇక్కడ నుంచి చూసినట్లయితే మనకు సముద్రం మౌత్ పాయింట్ కూడా కనిపిస్తుంది. ఆ సముద్రం బ్యాక్ వాటర్ అనమాట ఇదంతా కూడా.
నిజం పాము అనుకున్నా, నిజం పాము అనుకున్నా. అది దీనిలో బాణాలు దాచిపెట్టారంట. ఈ చెట్టు చూసినట్లయితే ఒక డిఫరెంట్ గా ఉందన్నమాట. మీరు గమనించినట్లయితే ఎన్నో వందల సంవత్సరాల చెట్టులాగా అనిపిస్తుంది. అది అమ్మ చెప్పింది ఇక్కడ బకాసుడికి అన్నం వండి పోసారంట అని. ఇదనమాట టెంపుల్. ఈ టెంపుల్ అయితే చాలా సింపుల్ గా ఉందన్నమాట. ఇది లక్ష్మీనారాయణ టెంపుల్. కాకపోతే పాండవులు నిర్మించారని చెప్తున్నారు ఇక్కడ. లోపల ఎలా ఉందో చూద్దాం. శ్రీ లక్ష్మీనారాయణజీ మందిర్ అని ఉందన్నమాట. సో లోపలికి వెళ్దాం. లోపల ఒకసారి స్వామిని దర్శనం.